కర్నూలు జిల్లాలోని గురజాల రామలింగేశ్వర ఆలయానికి ఎంతో చరిత్ర ఉంది. శ్రీరాముడు సీతాదేవి స్వయంగా నిర్మించిన ఇసుక లింగం ఇక్కడి ప్రత్యేకత. త్రేతాయుగంలో రావణ సంహారం అనంతరం శ్రీరాముడికి మహత్యపాతకం అని దోషం కలగడంతో లింగానికి పూజ చేయాల్సిన అవసరం వస్తుంది. అయితే ఆ ప్రదేశంలో లింగం లేకపోవడంతో హనుమంతుడు కాశీకి వెడతాడు. ముహూర్త సమయానికి చేరుకోలేకపోవడంతో శ్రీరాముడు సీతాదేవిలు అక్కడే ఉన్న ఇసుకతో చేసిన లింగం ప్రతిష్ఠించి ప్రాణ ప్రతిష్ఠ చేసి పూజ చేసినట్టుగా చరిత్ర చెబుతోంది. కాశీ నుండి ఇక్కడికి చేరుకున్న హనుమంతుడు తన లింగానికి పూజ చేయలేదని మనస్తాపం చెందడంతో శ్రీరాముడు హనుమంతుడి లింగాన్ని కూడా ప్రతిష్ఠించినట్లు ఇక్కడ ఆనవాళ్లు ఉన్నాయి. నేటికి ఇక్కడికి వచ్చే భక్తులు మొదట హనుమంతుడికి కాశీ లింగాన్ని దర్శించుకున్న తరువాత శ్రీరాముడి ఇసుక లింగాన్ని దర్శించుకుంటారు. ద్వాపర యుగంలో కూడా పాండవులు ఇక్కడ లింగాలను ప్రతిష్ఠించారు. అరణ్యవాస కాలంలో ఇక్కడకు చేరుకున్న పాండవులు శ్రీరాముడు ప్రతిష్ఠించిన విగ్రహానికి పూజలు చేసి ధర్మరాజు ధర్మలింగాన్ని, అర్జునుడు పార్థన లింగాన్ని, భీముడు భీమలింగాన్ని ప్రతిష్ఠించారు. ఈ లింగాల సమూహాన్ని శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఆలయ నిర్మాణం జరిగినట్లుగా పూజారి చెబుతున్నారు. ప్రతి ఏటా మహాశివరాత్రి ఇక్కడి అంగరంగ వైభవంగా జరుగుతోంది. కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ నుండి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి భక్తులు భారీగా తరలివస్తారు. ఇసుక లింగానికి శ్రీరాభిషేకం, కళ్యాణోత్సవం, మహారథోత్సవం వంటి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ శివరాత్రికి కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. దేవాలయం కలదు. ఈ దేవాలయంలో 15వ తారీఖు మహాశివరాత్రి ఆదివారం రోజు స్వామివార్లకు కళ్యాణము మరియు రథోత్సవము జరపబడును. 16వ తారీఖు సోమవారం రథోత్సవం జరపబడును. ఈ మహాశివరాత్రికి చుట్టుపక్కల గ్రామ ప్రజలు వేలాది లక్షలాది మంది దర్శనం కోసం ఇక్కడికి వచ్చి జాగరణ చేసి కళ్యాణం చూసి ప్రభోత్సవం అయిన తర్వాత రథోత్సవం చూసుకొని వెళ్తూ ఉంటారు. ఇక్కడికి ప్రభుత్వ అధికారులు, పోలీస్ డిపార్ట్మెంట్ వారు, దేవస్థానం డిపార్ట్మెంట్ వాళ్ళందరూ అనేక కార్యక్రమాలు, క్యూ లైన్లు అన్ని ఏర్పాటు చేసి ఉన్నారు. చలవ పందిర్లు, త్రాగునీరు అన్ని ఏర్పాటు చేసి ఉన్నారు. పూర్వం గురువులు ప్రతిష్ఠ చేసిన శివలింగాలు కాబట్టి గురుజాల అని క్షేత్రానికి నామకరణము. చోళులు 11వ శతాబ్దంలో చోళ మహారాజులు దేవాలయం నిర్మించి అమ్మవారు, నంది, వినాయకుడు, ఆంజనేయ స్వామి ఇట్లా అన్ని విగ్రహాలను ప్రతిష్ఠ చేసి అప్పటి నుండి ప్రతి ఏటా శివరాత్రికి స్వామి అమ్మవార్లకు